చేసిన సమాఖ్య అనుబంధ సంస్థలు మలేషియా తెలుగు సంఘం, సింగపూర్ తెలుగు సమాజం, తానా ఆట నాట, మనబడి సిలికాన్ ఆంధ్ర, మారిషస్ తెలుగు మహాసభ సౌత్ ఆఫ్రికా, ఆంధ్ర మహాసభ మా గల్ఫ్, ఖతార్ ఆంధ్ర కళా వేదిక, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, మినిస్ట్రీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కల్చరల్ హెరిటేజ్, గవర్నమెంట్ ఆఫ్ మారిషస్ నుండి వచ్చిన శ్రీ రామస్వామి అప్పటి గారికి సరళ తెనాలి ఖాళీగా ఉండటం ఎందుకని నాకున్న ఆర్గానిక్ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ నాలెడ్జ్ని యూజ్ చేస్తూ నేను ప్రొడక్షన్ క్వాలిటీ కంట్రోల్లో చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, ఐ థింక్ దిస్ ఈజ్ ద ప్లేస్ ఐ షుడ్ బి, ఇక్కడ నా కంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది అని రీసెర్చ్ని డ్రాప్ చేసుకుని దీంట్లో కంటిన్యూ చేయడం జరిగింది. అట్లాగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను అనమాట. సో ఇనీషియల్ డేస్ అందరికీ తెలుసు, అది స్మూత్ రన్ ఉండదు, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో చాలా అధిగమించాల్సి వచ్చింది మొదట ఫ్యూ ఇయర్స్. అది అయిపోయి అట్లా జరిగేటప్పుడు మనకి దృష్టి అంతా ఒకటే విధంగా ఉంటుంది, ఏంటంటే ఎట్లాగా మన లక్ష్యాన్ని చేరుకోవాలి అని. మీ అందరికీ తెలుసు, మహాభారతంలో ద్రోణుడు అడుగుతాడు అనమాట అర్జునుడి, పిట్ట కన్ను కొట్టు అని చెప్పి ఏంటి ఏరోతో ఏం కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుందా అంటే లేదంటాడు, పిట్ట కనిపిస్తుందా అంటే లేదంటాడు, ఏం కనిపిస్తుంది అంటే ఆ పిట్ట కన్ను కనిపిస్తుంది అంటాడు. అంటే ఏంటంటే మన గురి అంత స్పష్టంగా ఉండాలన్నమాట ఏ పని చేసినా కూడా. సో ఇనీషియల్ డేస్లో బిజినెస్ చేసేటప్పుడు మనం నిద్రపోతున్నా, ఆలోచిస్తున్నా, లేచి ఉన్నా, నడుస్తున్నా, భోజనం చేస్తున్నా కూడా ఒకటే ఆలోచిస్తున్నాం, ఎట్లా దీన్ని సక్సెస్ఫుల్ చేయాలి, ఎట్లా సక్సెస్ అవ్వాలి అని. అలా ఆలోచించే టైంలో మనం వేరే ప్యాషన్స్ కానీ వేరే దృష్టి మన దృష్టిలోకి రాదనమాట. ఆ బిజినెస్ కొంచెం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈ రన్నింగ్, ఈ వైన్ ఒక 30 years అయిన తర్వాత వీటి గురించి ఆలోచించడం మొదలుపెట్టామన్నమాట. ఏది మొదలుపెట్టినా మీడియాగా చేయడం అసలు ఇష్టం లేదు, ఛాలెంజింగ్గా తీసుకుని వీ షుడ్ సీ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆర్ వీ షుడ్ ఎక్సెల్ ఇన్ దట్ ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్. అందుకనే అంటార్క్టికాలో కానీ లేకపోతే ఫ్రోజన్ ఆర్క్టిక్ ఓషన్ మీద రన్ చేసేటప్పుడు -34 degrees అట్లాంటి దీంట్లో మనకి చాలా నీరసపడిపోయి ఎనలేని పరిస్థితుల్లో కూడా మనకి ఒకటే గుర్తొచ్చింది ఏంటంటే ఆ ఎండ్ లైన్ అనేది, అదొక్కటే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇందాక నేను చెప్పిన దానికి దీనికి మీరు ఐ థింక్ యూ కెన్ ఐడెంటిఫై దిస్ విత్ దట్. సో అంతేకాకుండా కొన్నిసార్లు మనకి మరణం చాలా దగ్గరగా వస్తుంది. అలాంటి విషయాల్లో కూడా మనం భయపడకుండా మనం ముందుకు వెళ్తేనే ఇట్లాంటి అచీవ్ చేయగలం. దీస్ ఆర్ ద అడ్వెంచర్ మ్యారథాన్స్ వాట్ వీ హ్యావ్ డన్. అండ్ వైన్ కూడా అంతే, ఏదో మీడియోకర్గా కాకుండా వీ హ్యావ్ టు ఎక్సెల్ ఇన్ దట్ అని. ఏ వినియార్డ్స్ అట్లాంటి రికగ్నిషన్ రాలేదు. అబౌట్ 3 years బ్యాక్ అంటే ఇండియన్ వినియార్డ్స్ బెస్ట్ వినియార్డ్స్ ఆఫ్ ద వరల్డ్ అని రికగ్నిషన్ కూడా వచ్చిందనమాట. సో ఇవన్నీ చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ బిజినెస్ కానీ మన ప్యాషన్ కానీ ఏది తీసుకున్నా ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది పాజిటివ్ యాటిట్యూడ్, కష్టపడి పనిచేయటం, లక్ష్యం ఏంటి అని మనం అది లక్ష్యం ఒకటే ప్రథమంగా పెట్టుకుని అది అచీవ్ చేయడానికి మనం పరిగెత్తుతూనే ఉండాలి, ఎప్పుడు ఆగకూడదు. ఐ థింక్ దట్స్ వాట్ ఐ లర్న్డ్ ఇన్ మై లైఫ్. ఉమా గారు, నాన్న నీకు జాగ్రత్త కడుపుతుందా, నువ్వు ఎంత డబ్బు సంపాదించి ఎంత డాలర్ సంపాదిస్తున్నాడా, ఆ జాగ్రత్త కడుపుకన్నా ఎక్కువ తినలేవురా, ఎక్కువ తినలేదు జాగ్రత్త కడుపుకన్నా ఎక్కువ తినలేవురా. నువ్వు ఈ దేశానికి వచ్చాయి, నువ్వు ఏం కావాలో చేసుకో, నా దగ్గర పట్టిస్తున్నాను, ఈ జాగ్రత్త కడుపు నేను అన్నం పెడతాను, నువ్వేం కావాలో చేసుకో అని ఆ మదర్ చెప్పినప్పుడు అది రిస్క్ టేకింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చెప్తున్నారు మనం రిస్క్ ఎందుకు తీసుకోకూడదు లైఫ్లో అని చెప్పొచ్చు. రిస్క్ అనేది ఏం లేదండి. ఇప్పుడు మన హైదరాబాద్లో మనం ఇంటికి చేరేది 50% ఛాన్స్ ఉంది, ఇంటికి పోయి చేరేది 50% రిస్క్ ఉంది ఎవ్రీడే. దట్ ఇస్ ద రిస్క్ అంతే. అసలు బిజినెస్ ఆల్సో సేమ్ రిస్క్. నేను వచ్చే సైంటిస్ట్ కాబట్టి నాకు సైన్స్ గురించే తెలుసు కాబట్టి ఇంకేం తెలియదు. సైన్స్లో ఏమైనా చేయాలని నేర్పించి వ్యాక్సిన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అంతేకాని ఇది డబ్బు కోసం సంపాదించాలని కాదు, సైంటిస్ట్గా ఏం చేయగలుగుతాం అని ఆలోచించాను. కానీ ఇంత కోట్లు సంపాదిస్తాం, అంత సంపాదించేస్తామని ఆలోచించలేదు. అది ఇప్పుడు ఆలోచించాం. ఆలోచించేదంతా ఒకటి, దేశాన్ని కాపాడాలా,
సైన్స్ బాగు చేయాలా, ప్రపంచం గుర్తించాలి మనల్ని అని చెప్పి ఆలోచిస్తుంటాను. అంతేకాని నా అభిప్రాయం ఏమంటే మీ కొడుకులు మీ మనవాళ్ళు ఈ ఇండియాలో ఉండాలంటే దానికి ఏం చేయాలి కంట్రీ, ఆ ఈకో సిస్టమ్ ఎట్లా క్రియేట్ చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు గవర్నమెంట్లోనూ ఫెడరల్ సెంట్రల్ గవర్నమెంట్లోనూ అన్ని చోట్లను ఫైట్ చేస్తుంటాను. దట్ హౌ ఈకో సిస్టమ్ని మనం ఎట్లా మార్చాలి ఈ కంట్రీకి, సో దట్ మన మనవాళ్ళు మన కొడుకులు బయట దేశానికి వెళ్ళకుండా ఇక్కడ ఉండేదండి అని చెప్పి చేస్తున్నాను. అంతేకాని ఇంకేం లేదు. థ్యాంక్ యూ. వాళ్ళ సొంత స్కూల్స్ పెట్టుకుంటారు, స్వామినారాయణ స్కూల్స్ అండ్ ఆల్ దాట్. సో వాళ్ళకి ఎందుకు చేయగలుగుతున్నారంటే అది వాళ్ళ కల్చర్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నారంటే బికాస్ దే హ్యావ్ ద మనీ. సో మేము వీఆర్ వెరీ పర్టికులర్, WTF ఎగ్జిక్యూటివ్ కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఇంద్రానంద్ గారు. We thought that we should invite some of the very inspiring luminaries in business, all coming from the Telugu community. So that's the reason we are all here. And as you can see, the array of entrepreneurs that are sitting here. So the format will be that each one of them will speak. Then if you have any questions, we'll give you about maximum 5 to 10 minutes. So you can ask the questions to them directly. So I'll proceed with this. We have an hour or so. After that, CM Garu will come and inaugurate the 3-day conference. And after that, we have one more excellent panel after this. So I would request all of you to take advantage of such luminaires, such illustrious, such hardworking, such accomplished Telugu people on the stage today and in your midst. So, మీ బిజినెస్ జీవి ప్రసాద్ గారు కన్స్ట్రక్షన్ ఫ్యామిలీ బిజినెస్, వన్ ఆఫ్ ద బిజినెసెస్. ఓకే, వన్ ఆఫ్ ద బిజినెసెస్, చాలా బిజినెసెస్. సో బట్ వాట్ మోటివేటెడ్ టు గెట్, నేను ఒక సిఐఐ మీటింగ్ అటెండ్ అయితే ఈయన క్రెడిట్ టు క్రెడిట్ అనే కాన్సెప్ట్ చెప్తా ఉన్నాడు స్పీచ్లో. సో క్రెడిట్ టు క్రెడిట్ అంటే ఇవాళ మనకు అర్థమవుతుంది ఎన్వైరన్మెంటల్గా మనం ఎంత మన ప్లానెట్ ఎర్త్ని స్పాయిల్ చేస్తున్నామంటే, ఇప్పుడు సర్క్యులర్ ఎకానమీ అంటున్నాం కదా, అది ఆ రోజుల్లో 15-20 ఏళ్ల క్రితమే ఆయన చెప్పాడు క్రెడిట్ టు క్రెడిట్ మనం ఫాలో అవ్వాలని. అండ్ డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఈజ్ ది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ రెడ్డి ల్యాబ్స్, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ESG company, ESG follow a company, sustainability follow a company. He is a ardent environmentalist and also a wildlife photographer, amateur wildlife photographer. So G.V., what motivated you to leave your family business and get into pharma business? Firstly, I grew up in my Telugu has a very strong Nellore accent, you don't laugh if I speak Telugu. ఇల్లు వాళ్ళు ఎంతమంది ఉన్నారండి చూడండి, నీకు సపోర్ట్ ఉంటారు. నేను ఇంట్లో ఫ్యామిలీ బిజినెస్ పెరిగిన, there was always talk about business in the house. My father was a businessman, he started many businesses, but his main business, like you said, was construction and then later on hotels. Actually, I am a chemical engineer. I did chemical engineering because my father had a detergent business. By the time I finished my chemical engineering, he sold the detergent business to Shamans. So I came back with the chemical engineering degree, but really no business to start. I started a pharmaceutical business on my own and ran it for about 3 years. No, it is called Benzex in the days. It did scale up, it had some challenges. So Dr. Reddy's acquired that business and I went back to my construction business. And sometime later, Dr. Reddy asked me to join him. That happened in 1990. That time the whole group was about 100 crores or so. So he gave me a lot of freedom, a lot of empowerment, and never bothered about mistakes I made. So with that motivation, I built Dr. Reddy's. It originally came in then Dr. Reddy's. We brought it together, we listed it in Europe, New York Stock Exchange, and overall it's a fascinating journey. కోరిక బలపడింది కానీ తగ్గలేదు. ఎప్పుడు అనిపించేది
మన వైద్య సేవ ప్రమాణాలకి ఇక్కడ దానికి ఇంత తేడా, ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంది, ఎందుకు ఉండాలి, ఇక్కడికి కూడా వచ్చి అమెరికాలో జరిగేంత ప్రమాణాలతో నేత్ర వైద్యం ఎలా అందించాలి మన వాళ్ళందరికీ అనేది మా ఆవిడ నేను ఆలోచించాం. ఇంకో కూడా బలమైన కారణం ఉండేది. మన దేశం చాలా బీద దేశం అయినా కూడా మా పోటీ వాళ్ళకి మంచి చదువు వచ్చింది, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ పొంది దాటి మూలాన మనం చాలా ముందుకు వెళ్ళాం. దేశానికి ఏమన్నా చేయాలని కూడా కొంచెం ఉండేది. 12 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాం మేము మొత్తం. కానీ 8 ఏళ్ళు అయిపోగానే మేము ఆలోచించాం 4 ఏళ్ల తర్వాత మనం వెళ్దామని ముందే ఆలోచించి డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. 1942లో మేము 86లో వెళ్దామని తెలుసుకున్నాం. దాని ప్రకారమే ఆలోచించి ప్లాన్ అంతా వేసుకుని 86లో తిరిగి వచ్చాం. తిరిగి వచ్చినప్పుడు ఒకటే కోరిక, అమెరికాలో అత్యున్నతమైన నేత్ర వైద్య సంస్థల్లో ఉన్న ప్రమాణాలతో హైదరాబాద్లో ఒక నేత్ర వైద్య కేంద్రం స్థాపించాలని. ఇంకో కోరిక ఏంటంటే ఆ కేంద్రంలో మా దగ్గరికి కంటి వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి వారు డబ్బు ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా అదే ప్రమాణాలతో వైద్యం చేయాలి. ఈ 37 సంవత్సరాల్లో అది చేయగలిగాం. 100కి మా దగ్గరకు వచ్చిన ప్రతి 100 మందిలో ఈ రోజు వరకు 54 మందికి వారికి 90 పైసలు కూడా ఖర్చు లేకుండా వైద్యం అందించగలిగాం. దానికి ఎంతోమంది సహకారం అందించారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో రెడ్డీస్, చిగురుపాటి ఫ్యామిలీ, వీరు ప్రతి ఒక్కరు సహకరించారు. హరీష్ చంద్ర ప్రసాద్, వీళ్ళందరూ సహకారం మూలాన మేము ఇదంతా చేయగలిగాం. ఇంకొకటి ఏంటంటే మొదటి నుంచి పూర్తిగా మా ఇన్స్టిట్యూట్ కల్చర్ డిఫరెంట్గా ఉండాలని ఒకటి మొదలుపెట్టాం. దానికి 2 పనులు చేసాం. ఒకటి, ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఎవరిని తీసుకోలేదు. అందరికీ మా దగ్గర చేరిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ జాబ్ మా దగ్గర. అందరినీ మేమే ట్రైన్ చేసుకున్నాం. అన్ని రకాల సిబ్బందులు, క్లీనింగ్ పీపుల్ దగ్గర నుంచి డాక్టర్లు. అలా చేసేటప్పటికి మా కల్చర్ డెవలప్ అయి మేము ఈజీగా చేయగలిగాం. ఒక విధంగా ఆ రోజుల్లో అందరూ మా దగ్గర మమ్మల్ని చూసి ఒక ఎనామలీ అనుకునేవారు. చాలామంది నాతో ఎడిటేట్ కూడా